మేము దత్తత తీసుకుంటా ఉంటున్నాం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వారి కొరకు రెండు జతల బట్టలు కూడా మేము తీసుకున్నాం. నాయకుల చేతుల మీదుగా వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంటుంది. గమనించండి, అక్కడ మొన్న సాయంత్రం పొద్దునపూట వెళ్ళేసరికి ఒక ఆమె డెలివరీ అయింది. ఊరికి నట్టు వెళ్ళేసరికి డెలివరీ అయింది. తన భర్త కూడా తెలియదు. ఎరా ఎప్పుడు డెలివరీ అయిందో నీ భార్య, నాకు కూడా తెలియదు అయ్యా అంటున్నాడు. అంటే వాడికి తెలియకుండానే వాళ్ళ భార్యకి ఆనందం కలిగింది. గమనించండి, ఒక వ్యక్తి పుడితే ఒక కుటుంబానికి, ఒక గ్రామానికి, ఒక రాష్ట్రానికి, కొంతమంది అధికారాన్ని బట్టి సంతోషం కలుగుతూ ఉంటుంది. కానీ యేసు పుడటం వలన యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకుంటూ ఉంటున్నారు. గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి. మీరు కూడా కొట్టొచ్చండి దయచేసి, ఏమవుతుంది అందరు కూడా దయచేసి చప్పలు కొడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా గొప్ప సంబరాలు జరుపుకుంటున్న ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ వాక్యము గమగమ చదవండి. ఒక వచనాన్ని యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. చిన్న మాట నేను ముగిచ్చేస్తాను, ఎక్కువ సమయం కాదు ఇది. కొన్ని గ్రీటింగ్స్ మీకు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడుచుచున్నను గొప్ప వెలుగును చూచుచున్నారు. హల్లెలూయా. నాకు ఎంత ఇష్టమైన మాట అంటే, నాకెంత ప్రియమైన మాట. కొంచెం గెస్ట్లు వచ్చారు, చైర్ సీట్ అయ్యింది ఈ పక్కన, ఇటు కూర్చోండి. వాళ్ళ ఫాలో చేయండి వాళ్ళని దయచేసి. వాలంటీర్స్, దైవ సేవకులు, మినిస్ట్రీ దైవ సేవకులు గమనించండి. ఈ వాక్యం అనేది చాలా ఇష్టం నాకు. ఏంటంటే, చీకటిలో నడుచుచున్న జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. బైబిల్ గ్రంథంలో 2 భాగాలు ఉన్నాయి, పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఈ 2 భాగాలకు మధ్య 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం అన్నారు. ఎన్ని సంవత్సరాలండి? 400 సంవత్సరాలు దేవుడు గాని దూతలు గాని ఎవరితో మాట్లాడలేదు. 400 సంవత్సరాలు అది చీకటి యుగం అన్నారు. ఆ చీకటి యుగములో, చీకటి కాలములో దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడటం ప్రారంభించాడు. ఆ వ్యక్తి పేరే యాజకుడైన జకర్యా. ఆ జకర్యాతో మాట్లాడక మునిపే యెషయా గ్రంథకర్త 700 సంవత్సరాల క్రితమే ఒక ప్రవచనాన్ని పలుకుతూ ఉంటున్నాడు. ఏమిటంటే, మీరందరూ చీకటిలో నడుస్తూ ఉంటున్నారు, శాంతి లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, ఆరోగ్యం లేదు. దేవుని స్వరము ఎవరు వినలేకపోతున్నారు. నెమ్మది లేక రోగములతో, రొప్పులతో ప్రజలు చచ్చిపోతూ ఉంటున్నారు. ప్రజలకు ఏమాత్రము నెమ్మది లేదు. ఆ రోజుల్లో ఎలాగున్నారు అదే పరిస్థితి ఈనాటి ప్రజలు కూడా జరుగుతూ ఉంటుంది ప్రియులారా. ఆ రోజుల్లో ప్రజలు తాగుతూ, దొంగతనాలు చేస్తూ, హత్యలు చేస్తూ, ఎవరి ఇష్టానుసారమైన జీవితాన్ని వారు కలిగి ఉంటున్న పరిస్థితులు అవి. ఆనాటి ప్రజలు ఎలాగున్నారో నేటి ప్రజలు కూడా అలాగే ముందుకు కొనసాగుతూ ఉంటున్నారు. ఆనాటి ప్రజలను ప్రభువు రక్షించడానికి, ఆనాటి ప్రజలకు దేవుని సందేశాన్ని అందించడానికి యెషయా ప్రవక్త ద్వారా ఒక సందేశం బయలు వెళుతూ ఉంటుంది. ఏమిటంటే, చీకటిలో నడుస్తున్న జనులు గొప్ప వెలుగును చూస్తూ ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి ప్రియులారా గమనించండి, ఎంతమంది అయితే చీకటిలో ఉన్నారో, ఎంతమంది అయితే సమాధానం లేకుండా ఉన్నారో, ఎంతమంది అయితే శాంతి లేకుండా ఉన్నారో, ఎంతమంది అయితే నెమ్మది లేకుండా ఉన్నారో, వారి కుటుంబంలోనికి ఈ రాత్రి ప్రభువు క్రీస్తు వెలుగు మీ కుటుంబంలోకి, మీ గ్రామంలోకి ప్రకాశింపచేయును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెబుదామండి ఒకసారి. హల్లెలూయా. ఒకవేళ రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టారనుకోండి, క్రైస్తవులు పొరపాటును పిలవరు. ఎందుకో తెలుసా? వీళ్ళు హల్లెలూయా చెప్పట్లేదు, మన పార్టీ పిలితే చేయని ఎక్కడ కొడతారండి అనుకుంటారు వాళ్ళు కదండి. అందుకే గట్టిగా చెబుతాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెబుతాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. చీకటిలో ఉన్న ప్రజలు
ఈ రాత్రి ప్రియులారా గమనించండి. ఒకవేళ నువ్వు కుటుంబంలో బిడ్డలు లేక నీ కుటుంబం చీకటిమయంగా ఉందా? రోగములతో నీ కుటుంబం చీకటిమయంగా ఉందా? అప్పుల బాధలతో నీ కుటుంబం చీకటిమయంగా ఉందా? సంతానం లేక నీ కుటుంబం చీకటిమయంగా ఉందా? ఇదిగో గుర్తుపెట్టుకో, ఈ రాత్రి నీ కుటుంబంలో అద్భుతాన్ని యేసు ప్రభు జరిగించబోతా ఉంటున్నాడు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి గౌరవనీయులు మరి హైకోర్టు లాయర్ గారు, న్యాయవాదుల సంఘ అధ్యక్షులు, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, వారిని మేము ఆహ్వానించాం మొట్టమొదటిగా. తర్వాత నాయకులు ఒక్కొక్కరిని కూడా మేము తర్వాత ఆహ్వానించాం. మరి వహీద్ గారిని, తర్వాత శ్యామ్ గారిని, తర్వాత మరి చాలాసార్లు మేము మరి ప్రసన్న గారి దగ్గరికి వెళ్ళాం, కానీ మాకు అందుబాటులో లేరు. సార్ మీరు ఏమనుకోవద్దని చెప్పి పిలవగా మా ఆహ్వానాన్ని మన్నించి వారు రావటం జరిగింది. మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు. పిల్లలు గమనించండి, మరి లాయర్ గారు తల్లి గారికి, మరి వారికి తల్లి గారంటే మాకు కూడా తల్లిగారే. దేవుని స్తోత్రం చెబుదాం. చాలా దిగాల్లో ఉన్నారు. ఈ కోటానికి, ఈ కార్యక్రమానికి అసలు రావడానికి అవకాశమే లేదు. సుమారుగా ఒక 15 రోజులు కంటి నిండా అసలు నిద్రే లేదు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఒకే ఒక మాట చెప్పి ఏం చెప్పారంటే, మేము ప్రార్థన చేసి ఒక తైలాన్ని మీకు ఇస్తున్నాం. అది నేను యెరూషలేము దేశానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన తైలం, ఒలీవల నూనె. ఈ నూనెతో ప్రార్థన చేసి నేను మీకు ఇస్తాను. మీ తల్లిగారు లేస్తారు, మీరు యొక్క కార్యక్రమానికి వస్తారని చెప్పగా దేవుడు అద్భుతమైన రీతిలో తన కృపను దయచేశారు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రియులారా గమనించండి, వెలుగంటే అదే వెలుగు. వెలుగంటే ఏమిటి ప్రియులారా? నీ అప్పుల సమస్యలు తీర్చడం వెలుగు, నీ రోగాన్ని నయం చేయడం వెలుగు, నీ సంతానాన్ని కలగజేయడం వెలుగు, నీకు నెమ్మది ఇవ్వడం వెలుగు. ఈ రాత్రి ఎవరు వెలుగు లేక జీవిస్తున్నారు? యేసు నీ కుటుంబానికి సమాధానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. అందుకన్నాడు, ప్రజలందరికీ కలగబోతున్న సంతోషకరమైన సువార్తమానము. హల్లెలూయా. ఒక జాతి కాదు, ఒక ప్రజ కాదు, ఒక వర్గానికి కాదు, ఒక వ్యక్తికి కాదు. ఒక ఆయన మా ఈ డెకరేషన్ చేసిన వాళ్ళు ఉన్నారండి. ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మేము సరిగ్గా బట్టలు వేసుకోవండి, మేము సరిగ్గా ఉండమండి, మేము అందహీనంగా ఉంటాము, మేము మీ గుడికి రావచ్చా అన్నాడు. మీలాంటి వారికి దేవుని మందిరం అని చెప్పానండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రియులారా, చీకటిలో ఉన్న మీ జీవితంలోనికి ఆ క్రిస్మస్ వెలుగు రావాలని కోరుకుంటా ఉంటున్నాను. ఆ సమాధానంగా ఉన్న మీ జీవితంలోనికి శాంతిని, సమాధానాన్ని ప్రభు ఇవ్వాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉంటున్నాను. మంచిది. చాలా అద్భుతమైన మాటలను మరి తమ్ముడు జ్ఞాపకం చేశాడు. చాలా సంతోషం. టైం చాలా వేగంగా వెళుతుంది. బాబు ఒకసారి ఇక్కడ టేబుల్ అరేంజ్ చేయండి. ఈ సమయంలో మన మధ్య